శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై వాసవి జై వాసవి జై జై వాసవి జై జై వాసవి ఓం అస్మద్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః రామాయణంలో రావణాసురుడు సీతను తీసుకుని వెళ్తూ ఉన్నాడు. 100 లెక్క వెళ్ళిన తర్వాత కాలి మంజీరాలు ఒకసారి పడ్డాయి. ఇంకా 100 లెక్క వెళ్ళిన తర్వాత మెడలో ఉన్న చంద్రహారం తెగిపోయి ఒకసారి పడింది. ఇంకా 100 లెక్క వెళ్ళిన తర్వాత ఒక కొండ మీద ఒక 5 వానరులు కూర్చొని ఉంటారు. పైకి చూస్తున్నారు. రావణాసురుడు ఎవరినో చెరపట్టాడు, తీసుకుపోతున్నాడు, ఎవరో స్త్రీ దుఃఖిస్తుంది అనుకుంటూ వీళ్ళు పైకి చూస్తారు. పైకి చూస్తాడు. అప్పుడు అమ్మవారు సీతమ్మ అనుకుంటది, ఇంకా వీళ్ళు చెప్తారు అనుకుంటా రాముడికి మన జాడ అని చెప్పని పైన వేసుకున్నాక గుడ్డ తీసి ఆ నగలని తీసి ఆ గుడ్డలో మొడగట్టి ఆ కొండ మీద నా వానరుడి దగ్గరికి వదిలేస్తుంది. ఇదంతా రావణాసురుడు గమనించడు, తీసుకుపోయే దాసులో ఉంటాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. అట్లా వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత సముద్రం కూడా దాటిపోయిన తర్వాత లంకలో ప్రవేశిస్తాడు. లంకలో ప్రవేశించిన తర్వాత రాక్షసులు గుంపులుగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ సీతమ్మకు భయం వేస్తా ఉంటుంది. అప్పుడు దేవతలంతా చూశారు. చూసి వాళ్ళు అనుకుంటారు, ఆహా సీతమ్మని తీసుకొచ్చేసాడు, లంకకి ఎత్తుకొచ్చేసాడు, ఇక రాముడితో వీడికి ముప్పు వచ్చేసింది, వీడి టైలాక్స్ వచ్చేసింది, వీడి పని అయిపోయిందని చెప్పి దేవతలు సంతోషిస్తారు. ఇక రావణాసుడు ఏం చేస్తాడు, ఆ సీతమ్మని తీసుకొని తన రాజధాని తన గృహంలోకి తీసుకెళ్లాడు. తీసుకెళ్లి అక్కడ దింపి ఒక 2 రాక్షసులు పిలిచి, ఇక మీరు దీని దగ్గర కాపలా ఉండండి, ఒక మగ పురుగు కూడా ఇక్కడ లోపల రావడానికి వీల్లేదు, ఆమెకు ఏది కావాలంటే చాలా మీద తెచ్చివ్వండి, బంగారం అడిగినా వెండి అడిగినా ఏది అడిగినా సరే తెచ్చివ్వండి, నా ఆజ్ఞగా అనుకోండి, ఆమెకు ఏ రోజు రాకుండా చూడని చెప్పి ఆమెను అక్కడ చెప్పి 4 రాక్షసులు అప్పచెప్పి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇప్పుడు సీతను తీసుకోవడం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. ఆలోచించి రాముడు అంటే చాలా కరుణ్ చంపాడని చెప్పి, రాక్షసులు చంపాడని చెప్పి రాముడు అంటే చాలా కోపం వచ్చింది. రావణాసుడికి కోపం మీద ఉన్నాడు. అప్పుడు ఒక 8 మంది ఉద్ధరులైన రాక్షసులు పిలిచాడు. పిలిచి మీరందరూ జనస్థానానికి వెళ్ళండి, రాముడిని కనిపెడుతూ ఉండండి, ఎప్పుడు అవకాశం లేదో అప్పుడు చంపేసేయండి, ఒకవేళ అతను ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు నాకు నిమిషాల మీద కబురు పంపించండి, అతను ఎక్కడ తిరుగుతున్నాడు ఏం చేస్తాడు మొత్తం సమాచారం నాకు తెలుస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మీకు సంతోషంతో మాత్రం చంపండి అని చెప్పి ఒక 5 మంది పంపిస్తాడు జనస్థానానికి. ఈ రాక్షసులు 5 మంది వచ్చేసారు. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాడు రావణాసుడు. మళ్ళీ సీతమ్మ దగ్గరికి వచ్చాడు. సీతమ్మ దగ్గరికి వచ్చి సీతమ్మ వద్దు వాటం వినకుండా తీసుకెళ్లి ఆ భవనం మొత్తం చూపిస్తాడు, తన ఇల్లు మొత్తం చూపిస్తాడు. ఎంత బాగుంటుందంటే ఆ ఇల్లు బంగారంతో చేసిన ఆ గోడలు, బంగారంతో పెట్టిన మెట్లు, ఆ కిటికీలకేమో ఏలుగు దంతాలతో చేశారు. మరి బంగారం పెట్టి జాడలు ఇట్లా వేలాడుతూ ఉంటాయి, గోడలకి తలుపులకి వేలాడుతూ ఉంటాయి. ఇక అసలు అక్కడక్కడ నీళ్లు ఈత పట్టడానికి అక్కడక్కడ నీళ్లు, అక్కడ జంతువులు పక్షులు తిరుగుతూ ఉంటాయి. ఎంత బంగారంలా ఉంటుంది ఆ భవనం. అదంతా తిప్పి చూపిస్తాడు. ఉద్దాలా కూడా వినకుండా, ఎందుకంటే నాకు ఇంత ఆశ పెట్టాలి అనమాట. అన్ని చూపిస్తాడు. అన్ని చూపించి తీసుకొచ్చిన తర్వాత చెప్తాడు, నువ్వు రాముడు మర్చిపో, రాముడు ఇక్కడ రావడం అనేది కల్లా ఈ 100 యోజనాలు సముద్రం దాటి రావడం ఎవరి వల్ల కాదు, అసలు దేవతలు కిందలోకి పురుషుడు నన్ను ఓడించలేరు, అలాంటి భగవంతుడు నేను, ఇక మానవుడైన రాముడు ఏం చేస్తాడు, నువ్వు రాముడు మర్చిపోయి నాతో ఉండు, నన్ను పెళ్లి చేసుకో, నీకు రాణి చేస్తా. నేను ఇప్పుడు ఇంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళందరికీ తనకు నీకు రాణి చేస్తా, ఇక ఈ లంకా నగరాన్ని నీకు పట్టాభిషేకం చేస్తా, నువ్వే రాణి అనుకో, నువ్వే పరిపాలించు అని అన్ని ఆశ పెడతా ఉంటాడు. ఇక రాముడిని మర్చిపోను, ఇక రాముడిని తలుచుకోవద్దు, అది వాడి రానే రాడు, భద్రే భద్రుడు, అదంతా కల్లో మాట, ఇక నాతో నువ్వు సొపడతావు, నువ్వు ఏదైనా కాదన్నావంటే నీ యవనం ఎప్పటికీ ఉండదు, యవనం అన్నప్పుడే అనుభవించాలి, అది ఇదని అన్ని చెప్తా ఉంటాడు. చెబుతుంటే అమ్మవారు ఏం చేస్తున్నా, ఒక గడ్డి పడకని పట్టుకొని మధ్యలో నువ్వు ఈ గడ్డి పడక సమానం అన్నట్టు మాట్లాడింది. గడ్డి పడక మధ్యలో పెట్టుకొని ఎవరనుకుంటున్నావు నన్ను, రాముడు ఎవరు, దశరథ మహారాజు యొక్క కొడుకు, రామలక్ష్మణుడి మహా యోగులు, ఇంద్రుడిని కూడా ఓడించిన శక్తిని వాళ్ళకి, చంద్రుడిని కూడా ఆపు చేయగలరు, సూర్యుడిని కూడా ఆపు చేయగలరు, అలాంటి శక్తివంతులు వాళ్ళు, నువ్వు వాళ్ళని తక్కువగా అంచనా వేస్తున్నావు, నీకు వినాశన కాలం వచ్చే ఇలాంటి పనులు చేస్తున్నావు, మర్యాద ఇప్పటికే నన్ను వదిలిపెట్టావని నువ్వు బతుకుతావు, లేకపోతే రామలక్ష్మణుడు వస్తారు నిన్ను వదిలిచేస్తారు, ఈ రాజ్యం అంతా పోద్ది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, వాళ్ళు తక్కువ కాదు, యోధులు వాళ్ళు, అసలు నువ్వు రామలక్ష్మణుడు లేనప్పుడు నన్ను ఎత్తుకొచ్చావు దమదానంగా, ఉన్నట్టయితే అక్కడక్కడే నేను చంపేసేవాళ్ళు, నువ్వేదో అనుకుంటావు, అలా కాదు అని చెప్పని, నాకు నేను మహాపతిపతని, నాకు ప్రాణమైన పడదు కానీ సేవ పోగొట్టుకును, ప్రాణం నాకు సేవగా గొప్పది, నేను అంత సేవవంతురాన్ని, కావాలంటే నువ్వు నన్ను చంపేసి వండేసుకొని తిరుగు, అంతేగాని నేను మాత్రం నీకు లోను అని చెప్పి అంటాను. అనేసరికి అప్పుడు ఏమంటాడంటే, నీకు సంవత్సరం గడిస్తానా, నువ్వు ఆలోచించుకో, ఈ సంవత్సర కాలంలో నువ్వు నాతో ఉంటానికి ఒప్పుకుంటే కనుక నువ్వు అన్ని శుభాలు అనుభవిస్తావు, లేకపోతే కనుక 360 రోజులు అయిపోయిన తెల్లారి నిన్ను మా వంటవాడు వండేసేసి నాకు పెట్టేస్తాడు, ఈ లోపల నువ్వు ఆలోచించుకో, నీకు సంవత్సరం కూడా గడిస్తానా అని చెప్పి చెప్తాడు. చెప్పి ఈ రాష్ట్రంతో అంటాడు, మీరు ఈ సీతమ్మ తీసుకెళ్లి అశోకవనంలో పెట్టేసేయండి, అశోకవనంలో నుంచి ఆ వనంలోకి ఒక పురుషుడు కాదు కదా, ఒక స్త్రీ కాదు కదా, ఒక ఈగ కూడా రావడానికి వీళ్ళ కట్టుబాటు చేయండి, ఎవరు రావడానికి లేదు, మీరేమో నా గురించి బాగా చెప్పండి, నాకు ఉండదని చెప్పండి, ఆమెకి నాకు ఇంత ఆస్తి ఉంది, మీకు సుఖపడతావు, అది ఇది అన్ని చెప్పండి, ఆమెకి నయానో భయానో ఒప్పించండి ఆమె నాతో ఉండడానికి తీసుకెళ్ళండి అని చెప్పి
చెప్తాడు. ఈ సీతమ్మని తీసుకెళ్తాడు వాడు. ఇక ఎట్లా ఉంటది. ఇక రాముడు దగ్గర ఏం జరుగుద్ది, రాముడు స్వభావం చంపేశాడు కదా, మారీచుడు చంపేశాడు కదా, మారీచుడు చంపేసిన తర్వాత వాడేమో అరిశాడు హా లక్ష్మణ హా సీత అని చెప్పి. ఇక రాముడు వస్తా ఉంటాడు వెనక్కి తిరిగి, చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు కదా అడవిలో, వస్తా ఉంటాడు రాముడు. వస్తా ఉంటే అక్కడ అపశకునాలు కనబడుతుంది. కుడిగా నలుగుతుంది, కుడి ఎడమగా నలుగుతుంది, ఎడమ గోడ అలుగుతుంది, అన్ని అపశకునాలు జరుగుతున్నాయి. పక్షులన్నీ విరవసలే వెళ్తున్నాయి. ఏంటి ఇట్లా అపశకునాలు కనబడుతున్నాయి. వీడేమో ఆ సీత ఆ లక్ష్మణ అరిశాడు, మరి వాళ్ళు ఏమన్నా నాబోతే అనుకున్నారో ఏమో, మరి రాక్షసులు కూడా వీళ్ళిద్దరిని ఏమైనా చంపేశారా, ఎత్తుకుపోయారా, యుద్ధం జరిగిందా, ఏదో మొత్తానికి అనంతం జరిగింది, ఇవన్నీ అపశకునాలు కనబడుతున్నాయి, ఏదో జరిగింది అని కూడా గౌరవం వస్తున్నాడు రాముడు. వస్తామని లక్ష్మణుడు ఎదురయ్యాడు. లక్ష్మణుడు ఏంటి లక్ష్మణ ఎందుకు వస్తున్నావు నువ్వు, వదిన ఇప్పుడు వస్తున్నావు ఏంటి అని చెప్పారంటే, అన్నయ్య ఇప్పుడు అరిసేసరికి అట్లాగో కాదండి, అన్నయ్య కాదు రాక్షసమాయ అని చెప్పినా కూడా వదిలి వెళ్ళలేదు, నన్ను అనరాని మాట్లాడేసరికి నేను తట్టుకోలేక వచ్చాను అన్నయ్య. ఎంత అన్నా కూడా ఆమె తెలవదు కాబట్టి అన్నది నువ్వు రాకూడదు, ఇప్పుడు అన్ని అవసరాలు కనబడుతున్నాయి, దుశ్శకునాలు కనబడుతున్నాయి, మరి ఆ సీత ఎత్తుపోయారో తినేశారో ఏం జరిగిందో ఏమిటో అని చెప్పనుకుంటూ ఇద్దరు కలిసి అడుకుంటూ వస్తారు గౌరవ. ఆశ్రమం చూస్తే ఆశ్రమం శూన్యం ఉంది, సీతం లేదు. చుట్టుపక్కల చూశారు, పూల చెట్టు చూశారు, ఆమె తిరిగే జాగాలలో చూశారు, ఆమె పూలు కోసం అక్కడ పోయి చూశారు, పండ్లు కోసం అక్కడ పోయి చూశారు, ఆమె ఎక్కడెక్కడ తిరుగుతూ అక్కడ అంతా చూశారు, ఎక్కడా సీతం కనపడలేదు. ఆ సీత అని చెప్పి అనుకోరు, ఎక్కడ కనపడలేదు. ఏంటి ఎవరు ఏదో జరిగింది, ఎవరో ఎత్తుకోవడమో తినేయడమో రాక్షసులు ఏదో చేశారు అని చెప్పి అనుకొని ఆ రాముడు దుఃఖిస్తూ ప్రతి చెట్టుని, మామిడి చెట్ట మా సీతమ్మ ఎవరు తీసుకెళ్లారు, ఏం జరిగింది చెప్పువా నువ్వైనా, రావి చెట్ట నువ్వైనా చెప్పా అని రేగి చెట్టు నువ్వైనా చెప్పని ప్రతి చెట్టుకి, ప్రతి నదికి, ప్రతి గట్టుకి, ప్రతి గొట్టకి పేరు వస్తున్నా నువ్వనా చెప్పని రాముడు దుఃఖించుకుంటూ అడివంతా తిరుగుతూ ఉంటారు సీతారామ లక్ష్మణుడు.